తమ డిమాండ్ల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఇవ్వాలని, 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చులు నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఇక ఈ డిమాండ్లపై కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని వారు నిర్ణయించారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో హైదరాబాదు పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కు తరలి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఆశా వర్కర్లు బయటకు రాకుండా పోలీసులు దర్యాప్తులు చర్యలు చేపట్టారు. ఇక హైదరాబాద్లో ఆశా వర్కర్ల ఆందోళనకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది, కానీ మాకు చేసిన పని పారితోషికం కంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటైర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళకి అసలు డబ్బులు ఇస్తుంది, కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్ ఇవి. జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తున్నాం, ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పనుల ప్రకారంగా మేము చేస్తాం.